ధ్యానం ఎవరు చేయాలి, ఎవరు చేయొచ్చు, ఎవరికి అవసరం అని క్వశ్చన్లు చాలామందికి వస్తాయండి. అసలు ధ్యానం ఎవరు చేయాలి అని అంటే మనం ఏమంటాం, ఏదో వైరాగ్య భావాలు వచ్చి ఈ సంసార జీవితం తిరిగేసి ఎక్కడికో హిమాలయాలకు పోయి అక్కడ కూర్చుని చేసుకునేది, అంటే బాగా పండిపోయిన బాధ్యతలు అయిపోయి చేసుకునేవాళ్ళు అని చెప్పేసి ఒక విధమైనటువంటి అవగాహన మనకు ఉంది ఈ సమాజంలో. వాస్తవానికి ధ్యానం అసలు ఎవరు చేయాలి అని అంటే, అసలు ధ్యానం అంటే ఏంటో తెలిస్తే అది ఎవరు చేయాలో మనం చెప్పచ్చు. అసలు ధ్యానం అంటే ఏంటి? కళ్ళు రెండు మూసుకుని మనలో జరుగుతున్నటువంటి సహజంగా జరుగుతున్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడుకుని ఉండడం ద్వారా మనలో ఉన్నటువంటి ఈ ఆలోచనలు అనేటువంటివి క్రమేపీ తగ్గుతూ మనస్సుని పరిశూన్యం చేసుకోవడం. ఎప్పుడైతే మనస్సుని పరిశూన్యం చేసుకుంటామో అపారమైనటువంటి విశ్వశక్తి, ఈ శక్తే మనకి జీవనాధారం, మన జీవితాన్ని నడిపించేది ఏంటయ్యా అంటే శక్తి. శక్తి లేకపోతే మంచినీళ్ళు కూడా అరగవు మన బాడీలో. దేనికైనా మూలం శక్తి. సృష్టికి, సమస్త జీవకోటికి మూలం శక్తి. ఆ శక్తిని మనం రెండు విధాలుగా తీసుకుంటాం. ఒకటి నిద్ర ద్వారా. నిద్రలో మనకి పడుకున్న తర్వాత ఎన్నో కలలు, స్వప్నాలు వస్తాయి. ఇవన్నీ దాటేసిన తర్వాత మనకి గాఢమైన నిద్ర పడుతుంది. నిరంతరం ఆలోచనలతో తిరిగే ఈ మనస్సు ఆ గాఢ నిద్రలో ఆలోచన లేని స్థితికి వెళ్తుంది. ఆ స్థితిలో కొద్దిగా ఈ విశ్వమయ ప్రాణశక్తిని మనం పొందుతున్నాం. ఆ శక్తితోటి మనం పొద్దున్న లెగిసిన తర్వాత మన దినచర్యల్లో మనోకార్యక్రమాలన్నీ చేసుకుంటాం. కాబట్టి మరి నిద్ర ద్వారా మనకి వచ్చేది పరిమితమైన శక్తి. ఇది మనకి సరిపోదు. కాబట్టి మనకి దీన్ని అపారంగా పొందాలి, ఈ శక్తిని అపారంగా పొందాలి అనుకుంటే ఉన్న ఏకైక మార్గం ధ్యానం. నిద్రలో పరిమితంగా వస్తే ధ్యానంలో అపరిమితంగా వస్తుంది. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మనకి కావలసినంత శక్తిని మనం పొందుతాము. ఈ శక్తి వల్ల మనలో ఉన్న అనారోగ్యాలన్నీ హీల్ చేయబడతాయి. మనలో మానసికంగా ఉన్నటువంటి అనేక రుగ్మతలు నయం చేయబడతాయి. టెన్షను, కోపం ఇవన్నీ నార్మల్లోకి వచ్చేస్తాయి. చక్కగా మనశ్శాంతిగా జీవించగలుగుతాం. కాబట్టి ఎవరికి కావాలి ధ్యానం అని అంటే, చిన్నపిల్లల దగ్గర నుంచి 5 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి 90 ఏళ్ళు 100 ఏళ్ళ వృద్ధుల వరకు అందరికీ కావాలి. నిద్ర ఎవరికి అవసరం చెప్పండి? ఈ వయసు వాళ్ళకి అవసరమా, ఈ వయసు వాళ్ళకి అవసరం లేదా అనేది ఏమీ ఉండదు. శిశువు దగ్గర నుంచి పెద్దాల వరకు ప్రతి ఒక్కరూ నిద్రపోతాం. నిద్రపోకపోతే జీవించలేము. అలాగే ధ్యానం కూడా అందరికీ అవసరం. ఇప్పుడు నిద్ర ఉందండి, ముస్లింలకి హిందువులు, క్రిస్టియన్స్ ఈ మతాలు అనేది ఏమనుందా? మానవులుగా పుట్టిన తర్వాత ప్రతి ఒక్కరము కూడా నిద్ర అనేది సహజంగా ఉంటుంది. అలాగే సృష్టిలో ఉన్న ప్రతి జీవరాశి కూడా నిద్రావస్థ అనేది ఉంది. కాబట్టి ఈ నిద్ర ద్వారా మనము సమస్త సృష్టిలో ఉన్న జీవరాశులన్నీ కూడా శక్తిని పొందుతున్నాయి. ఆహారం ద్వారా ఈ భౌతిక శరీరం పోషింపబడుతూ ఉంటే ప్రాణమయ శరీరానికి ప్రాణశక్తి అవసరం. ఈ ప్రాణశక్తి మీదే మన ఆయుష్, ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైతే శక్తిహీనులు అవుతామో అప్పుడు అనారోగ్యాలతో మానసికంగా హింసింపబడతాము, శారీరకంగా హింసింపబడతాం. కాబట్టి ఎవరైతే బాగా ధ్యానం చేస్తూ అధిక శక్తిని పొందుతారో వాళ్ళు అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, అలాగే అంతరంలో ఉన్నటువంటి అంతర జ్ఞానాన్ని కూడా పొందడం జరుగుతుంది. కాబట్టి నిద్ర ఎలాగైతే మనకి అవసరమో ధ్యానం అత్యవసరం. కాబట్టి చూడండి, లక్షలు ఖర్చు పెట్టి, కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఈరోజు ఆరోగ్యాన్ని, ఆయుష్ని కొనుక్కోలేకపోతున్నాం. ఎంత డబ్బు తగిలేసినా కానీ అవి తాత్కాలిక ఉపశమనంగా పోతున్నాయే తప్ప మనిషికి సంపూర్ణ ఆరోగ్యాన్ని, ఆయుష్ని ఇవ్వలేకపోతున్నాయి. కాబట్టి ఇవన్నీ మనకి కావాలి అనుకుంటే ఖచ్చితంగా క్రమం తప్పకుండా ధ్యానం చేయాలి. ప్రతి ఒక్కరం కూడా కంపల్సరీ, ప్రతి ఒక్కరికి ధ్యానం. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఈ సాధన చేసుకుంటూ మన జీవితాన్ని మనం ఉద్ధరించుకుందాం. కృష్ణుడు ఈ యోగాన్ని అందరికీ ఇచ్చాడు. బుద్ధుడు ఈ యోగాన్ని అందరికీ ఇచ్చాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ మనం పూజించే దేవుళ్ళందరూ కూడా ఈ భూమి మీద మానవ జన్మ ఎత్తి ధ్యానం ద్వారా వాళ్ళని వాళ్ళు ధన్యం చేసుకున్నారు. మనం కూడా మన జీవితాల్ని ధన్యం చేసుకుందాం ధ్యానం చేసి. లోకా సమస్త సుఖనో భవంతు. థ్యాంక్ యూ.